మృగశిర కార్తె సందర్భంగా ఇచ్చే బత్తిని చేప ప్రసాదం కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సిద్ధమైంది. చేప ప్రసాదం తీసుకునేందుకు 2-3 రోజుల ముందే ఎగ్జిబిషన్ గ్రౌండ్కు అస్తమ రోగులు చేరుకుంటున్నారు. ఇంతకు ముందులాగే ఉదయం చేప ప్రసాదం ఇస్తారని ప్రజలు భావించారు. కానీ ఈ ఏడాది మృగశిర కార్తె రాత్రి వస్తుండటంతో సోమవారం రాత్రి 9 గంటలకు చేప ప్రసాదం పంపిణీ మొదలవుతుందని బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్కు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇక బత్తిని కుటుంబ సభ్యులు పంపిణీ చేసే ప్రసాదానికి సంబంధించి మా ప్రతినిధి విశాల్ మరిన్ని వివరాలు అందిస్తారు. కార్తె సందర్భంగా బత్తిని కుటుంబ సభ్యులు పంపిణీ చేసే చేప ప్రసాదం కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు ప్రజలు చేరుకుంటున్నారు. ఇక రేపు రాత్రి 9 గంటలకు ఈ చేప ప్రసాద పంపిణీ ప్రారంభం కానుంది. వాస్తవానికి ప్రతి ఏడాది ఉదయం ఈ చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం మొదలయ్యేది. కానీ ఈసారి మృగశిర కార్తె జూన్ 8 రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుండటంతో అదే సమయానికి చేప ప్రసాద పంపిణీ ఉంటుందని బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక గడిచిన 180 ఏళ్లుగా బత్తిని కుటుంబ సభ్యులు ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇక 180వ రేపు రాత్రి 9 గంటలకు ఈ బత్తిని కుటుంబ సభ్యులు ప్రభుత్వ సహాయంతో ఈ చేప ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ముఖ్యంగా ఆస్తమా రోగులు, అదేవిధంగా ఉబ్బసం, దగ్గు లాంటి రోగాలు ఈ చేప ప్రసాదం తీసుకుంటే నయం అవుతుందని ప్రజలు విశ్వసిస్తారు. తెలుగు రాష్ట్రాలే కాకుండా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర భారతదేశం నుంచి ఎక్కువగా ఈ చేప ప్రసాదం తీసుకునేందుకు ప్రజలు తరలి వస్తుంటారు. ప్రస్తుతం మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్నాము. రేపు రాత్రి మొదలయ్యే ఈ కార్యక్రమం కోసం అటు పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా జిహెచ్ఎంసీ, వాటర్ బోర్డ్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఇలా అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సరే, మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. రేపు రాత్రి మొదలయ్యే ఈ చేప ప్రసాద పంపిణీ కోసం ప్రజలు 2 రోజుల నుంచే ఇక్కడికి చేరుకొని, అంటే వివిధ రాష్ట్రాల నుంచి వస్తుండడంతో ఎక్కడ చేప ప్రసాదం దొరకదేమో అనే ఒక ఆందోళనతో కూడా ప్రజలు ముందుగానే ఇక్కడ చేరుకుంటారు. తమ వెంట వాళ్ళ వస్తువులు అవన్నీ కూడా తీసుకొని ఇక్కడే పడుకోవడం, ఇక్కడే ఉండడం అవన్నీ కూడా వాళ్ళు చేస్తుంటారు. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి ఇక్కడ వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని వాళ్ళు ముందస్తుగా ఒక ప్రణాళికాబద్ధంగానే ఇక్కడికి చేరుకుంటారు. ఇక ప్రతి సంవత్సరం ఈ చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అటు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తుంది. ఇక ఈసారి కూడా 1,40,000 చేప పిల్లలను మత్స్యశాఖ ఫిషరీస్ డిపార్ట్మెంట్ రెడీగా పెట్టింది. అదేవిధంగా ఒకవేళ ఎక్కువ అవసరం పడితే దానికోసమని కూడా 70,000 చేప పిల్లను అదనంగా కూడా ఏర్పాటు చేశామని మత్స్యశాఖ తెలిపింది. చాలా మంది ఇక్కడ జార్ఖండ్ నుంచి వచ్చామని కూడా చెప్తున్నారు. అదేవిధంగా తమకు ఆస్తమా, దమ్ము ఇలాంటివి ఉండడంతో ఇక్కడికి వస్తే తగ్గుతుందని ఇంతకు ముందే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ చేప ప్రసాదం తీసుకున్న వాళ్ళు చెప్పడంతో తాము ఇక్కడికి వచ్చి ఈ చేప ప్రసాదం తీసుకుంటున్నామని, ఇంత ముందు కూడా వచ్చాము, అంటే ప్రైవేట్లో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తక్కువగా అంది, ఇక్కడ ఈ చేప ప్రసాదం తీసుకున్నప్పుడు అది తక్కువ అవుతుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా రేపటి చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం కోసం ఒకసారి విజువల్స్ కూడా చూసుకోవచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అన్ని ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో వస్తే తొక్కిసలాట లాంటివి జరుగుతుంటాయి, అలాంటివి జరగకుండా అన్ని ఏర్పాట్లు తీసుకోవాలి. అదే ఎందుకంటే 2024లో తొక్కిసలాటలో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. అలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసేందుకు ఒక ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకొని వాళ్ళు సమీక్ష నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి చేప ప్రసాదం తీసుకోవడానికి, బత్తిని కుటుంబ సభ్యులు ఇచ్చే చేప ప్రసాదం తీసుకోవడానికి నమ్మకంతో, అంటే ఇక్కడికి వస్తే ఆస్తమా, దగ్గు, ఉబ్బసం, దమ్ము ఇట్లాంటివన్నీ కూడా తగ్గుతాయని ఒక నమ్మకంతో ఇతర రాష్ట్రాల నుంచి, అంటే తెలుగు రాష్ట్రాల కంటే కూడా ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళు, అంటే జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఇలా బీహారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళే ఇక్కడ ఎక్కువ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఒకటే నమ్మకం, ఇక్కడికి వచ్చి ఈ బత్తిని కుటుంబ సభ్యులు ఇచ్చే ఆ చేప ప్రసాదం తీసుకుంటే తక్కువ అవుతుందనే ఒక నమ్మకంతో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నామని చెప్తున్నారు. కెమెరామ్యాన్ అఖిల్తో విశాల్, స్వాతంత్ర టీవీ.